Students. Okay, last class we discussed about expressions, evaluation of expressions, and what is expression అంటే ఏంటో నేర్చుకున్నాం. ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్ఫిక్స్ అనే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో మనం జనరల్గా తీసుకునే ఇన్ఫిక్స్ నోటేషన్ని ప్రీఫిక్స్గా పోస్ట్ఫిక్స్గా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం ఈరోజు. ఓకే, యాక్చువల్గా వాట్ ఈస్ ద ఇన్ఫిక్స్ నోటేషన్స్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి స్టోర్ డి డిసి, ఓకే, డి వాటెవర్. ఓకే, ఐ మీన్ ఏంటి ఇక్కడ మనం ఎనీ బిట్వీన్ టూ ఆపరెంట్స్ మధ్యలో ఎనీ సింబల్ లైక్ ఆపరేటర్ సింబల్ పెడతాము, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫిక్స్. దీని ప్రీఫిక్స్, దిస్ ఈజ్ ద ఇన్ఫిక్స్. ఎస్, ప్రీఫిక్స్ అంటే ఫ్రీ అంటే ఏంటి? బిఫోర్ అని కదా. సో మనం దీన్ని ఏం చేస్తాం? ప్రీఫిక్స్ ఏ బి ప్లస్ ఇంకేంటి డి. సో దిస్ ఈజ్ ద ప్రీఫిక్స్ అంటే ఏంటి? ముందు సింబల్ వస్తుంది, తర్వాత ఆపరేషన్స్. పోస్ట్ఫిక్స్ అంటే ఏ బి ప్లస్ డి స్టార్. దిస్ ఈజ్ ద పోస్ట్ఫిక్స్. సో ఎలానే ఉన్నాయో లాస్ట్ క్లాస్లో చూసాము. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రీఫిక్స్కి పోస్ట్ఫిక్స్ని ఎందుకు కన్వర్ట్ చేశారు? ఏదైతే బ్రాకెట్స్ ఇలా పెద్ద నొటేషన్ ఉందనుకోండి, దాని బ్రాకెట్స్ ఉంటే ఎలా ఇవాల్యుయేట్ చేయాలో ఇది చూద్దాం. ఈరోజు ఓన్లీ ఇన్ఫిక్స్ నుంచి ప్రీఫిక్స్కి పోస్ట్ఫిక్స్ మార్చచ్చు, మళ్ళీ ప్రీఫిక్స్ నుంచి ఇన్ఫిక్స్కి పోస్ట్ఫిక్స్ మార్చచ్చు, పోస్ట్ఫిక్స్ నుంచి ఇన్ఫిక్స్కి ప్రీఫిక్స్కి మార్చచ్చు. ఈరోజు మనం క్లాస్లో ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ఫిక్స్కి ప్రీఫిక్స్కి నోటేషన్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇది నేను ఎగ్జాంపుల్ మన బుక్లో ఉన్నదే తీసుకున్నాను, ఎందుకంటే మీకు క్లారిటీగా ఉంటుందని. సో ఏముంది ఈ బుక్లో? ఏ మైనస్ బి ప్లస్ డి స్టార్ అండ్ విత్ బ్రాకెట్స్తో తీసుకున్నాను, అదే ఉంది. సో ఎందుకంటే ఎలా చేయాలనేది అది. ఫస్ట్ ఏంటి? సింబల్, నెక్స్ట్ స్టాక్, నెక్స్ట్ వన్ ఏదైతే అవుట్పుట్ మనం పోస్ట్ఫిక్స్ కావాలనుకుంటున్నాం కదా, అవుట్పుట్, దట్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, సో ఫస్ట్ ఏదైనా మనం ఇన్ఫిక్స్ నుంచి ప్రీఫిక్స్ పోస్ట్ఫిక్స్ మనం ఇవాల్యుయేట్ చేస్తున్నామంటే లెఫ్ట్ టు రైట్ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్దాం. సో ఏదైతే సింబల్స్ ఉన్నాయో అవి స్టాక్లోకి ఇన్సర్ట్ చేస్తాం, పుష్ చేస్తాం. ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో లైక్ ఏబిసిడి అని అవి పోస్ట్ఫిక్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటి? ఇది లెఫ్ట్ టు రైట్కి వెళ్తున్నాం కదా. సో ఫస్ట్ మనకి ఏముంది? దిస్ ఈజ్ ద సింబల్. సో ఎనీ సింబల్ వస్తే నేనేం చెప్పాను? స్టాక్లోకి వెళ్దాం అని చెప్పాను. సో ఇక్కడ ఏమి ఉండదు, ఎందుకు? పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ సింబలే ఉండవు, ఓన్లీ మనకి ఏదైతే వాల్యుయేట్ చేయాలో ఏంటి? ఏ ప్లస్ బి స్టార్స్, ఆపరేటర్స్, ఆపరాండ్సే ఉంటాయి. దెర్ ఈజ్ నో అదర్ సింబల్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దిస్ వన్. సో ఈ అంటే ఇంకొకటి అగైన్ స్టాక్లోకి ఇంకొకటి పుష్ చేసాం. ఇంకొకటి పుష్ తెలుసు కదా, స్టాక్ లైక్ దిస్ ఇలా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఈ సింబల్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఈ సింబల్ అంటే ఈ సింబల్, టూ సింబల్స్ లైక్. ఓకే, అంటే టూ సింబల్స్ ఉన్నాయని ఇలా చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఏం ఆపరేటర్స్ లేవు కాబట్టి సో దట్ నెక్స్ట్ వన్ ఏ ఉంది. సో అవును కదా, ఏ కదా. దిస్ ఏ ఉన్నప్పుడు మనం ఏం చెప్పాను? సింబల్స్ ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో అవి ఆపరెంట్స్ ఉన్నాయో ఎక్కడికి వెళ్ళిపోతాయి? పోస్ట్ఫిక్స్లోకి వెళ్ళిపోతాయి. సింబల్స్ ఇందులో స్టాక్లో ఉంటాయి. తర్వాత ఉంది ఏ మైనస్. నెక్స్ట్ సింబల్ ఏంటి? దట్ ఈస్ ద మైనస్. మైనస్ ఉంటే ఏం చెప్పాను? స్టాక్లోకి వెళ్తుంది అని చెప్పానుగా. సో ఏనే ఉంటుంది. నెక్స్ట్ ఏముంది? అగైన్ దిస్ సింబల్, అగైన్ మైనస్ సింబలే కాబట్టి అగైన్. నెక్స్ట్ బి ఉంది కదా, సో బి. నెక్స్ట్ ఏముంది? బి ఉంది. సో అది నెక్స్ట్ సింబల్ ఏం లేదు కాబట్టి బి ఉంది కాబట్టి ఏ బి. ఓకే, బి తర్వాత ఏముంది? నెక్స్ట్ ప్లస్ సింబల్ ఉంది. సో మైనస్ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి అగైన్. నెక్స్ట్ వన్ సి ఉంది. సో దిస్ మైనస్ దిస్ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఏబిసి. సి ఉంది కాబట్టి సింబల్ లేదు కదా. సింబల్ ఉంటేనేమో స్టాక్లో, అదర్వైజ్ మిగతాని ఇందులోకి వెళ్తాయని చెప్పాను. అగైన్ మనకి ఏముంది? క్లోజ్డ్ పారాంథసిస్ ఉంది.
అగైన్ ఏముందమ్మా క్లోజ్డ్ పారాసింథసిస్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఏవైతే క్లోజ్ అవుతున్నాయో అవి 2 పాప్ అయిపోతాయి అన్నమాట. అంటే ఏంటి స్టాక్లో ఇక్కడ వరకు ఇప్పుడు ఏంటి ఎన్ని నోటేషన్స్ వచ్చాయి లైక్ ఫస్ట్ వన్ నెక్స్ట్ 2 తర్వాత అగైన్ 2 తర్వాత మైనస్ తర్వాత అగైన్ దిస్ అగైన్ ప్లస్ వచ్చాయి కదా. సో ఏవైతే క్లోజ్డ్ సింబల్ వచ్చిందో ఈ క్లోజ్డ్ సింబల్ దేనికి ఇది ఈ క్లోజ్డ్ సింబల్ వచ్చిందంటే బి ప్లస్ సికి సింబల్ కాబట్టి ఇక్కడ ఈ 2 పాప్ అయిపోతాయి. సో మైనస్ మైనస్ ఉంటుంది పోస్ట్ అంటున్నాం కాబట్టి ఏబిసి ప్లస్. ఓకేనా, అర్థమైంది కదా, ఏబిసి ప్లస్. అర్థమైంది కదా. అంటే ఏంటి ఈ 2 పాప్ అయిపోయినాయి అంటే మనకి ఇక్కడ వరకు ఈ సింబల్ వరకు మనం ప్లస్ ఏ ప్లస్ బి పోస్ట్ ఫిక్స్ నోటేషన్ వచ్చింది ఇక్కడ వరకు. సో ఓకే, నెక్స్ట్ అగైన్ ఏముంది మనకి క్లోజ్డ్ ఒక్కటి వచ్చింది, ఇంకో క్లోజ్ ఉంది, అది దేనికి ఈ 2 పాప్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటి ఏబిసి ప్లస్ అండ్ మైనస్. ఓకేనా, అంటే ఈ 2 పాప్ అయిపోయాయి అన్నమాట. అంటే అగైన్ దీస్ ఆర్ పాప్డ్, ఓన్లీ ఈ సింబల్ ఒక్కటే ఉంది మనకి. ఇది దిస్ ఈజ్ ద ఫస్ట్ ఏదైతే ఎంటర్ చేసామో. నెక్స్ట్ ఈ దోస్ 2 అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏంటి స్టార్. అగైన్ దిస్ వన్ అండ్ ఇవే ఉన్నాయి స్టాక్లు ఇప్పుడే ఉన్నాయి ఈ సింబల్ అండ్ స్టార్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి ఏబిసి ప్లస్ మైనస్ అంతే కదా. దెన్ ఎక్స్ట్రా మళ్ళీ నెక్స్ట్ డి ఉంది కాబట్టి సో డి అంటే డి ఉంటే మన ఏంటి ఆపరేటర్స్ ఉన్న వేరియబుల్స్ ఉన్న లైక్ ఎలా వస్తుంది మైనస్ డి. ఓకే, దెన్ నెక్స్ట్ డి అయిపోయింది కదా. క్లోజ్డ్ సింబల్ వచ్చింది ఎస్. సో క్లోజ్డ్ సింబల్ వచ్చింది కాబట్టి ఈ 2 క్లోజ్ అయిపోతాయి అంతే కదా. సో ఇప్పుడేంటి క్లోజ్డ్ సింబల్ వచ్చింది కాబట్టి ఎంటీ స్టాక్ ఈజ్ ద ఎంటీ అయిపోయింది అంటే 2 క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఏబిసి ప్లస్ మైనస్ డి అండ్ అగైన్ ఏంటది స్టార్. ఏం క్లోజ్ అయింది స్టార్ క్లోజ్ అయింది కదా. స్టాక్ ఈజ్ ఎంటీ. దెన్ నెక్స్ట్ సింబల్ ఏంటి దిస్ ఈజ్ ద సింబల్ అంటే ఏంటి ఇక్కడ వరకు అప్ టు నౌ ఇక్కడ వరకు ఆపరేషన్స్ సరిపోయిందనమాట, పోస్ట్లోకి వచ్చేసింది. ఓకే, దెన్ ఎంటీ అయిపోయింది. దెన్ నెక్స్ట్ సింబల్ ఏముంది యారో మార్క్ సింబల్ ఉంది కదా. సో యారో మార్క్ అగైన్ యారో మార్క్ ఉంటే యారో మార్క్ సింబల్ ఏబిసి ప్లస్ మైనస్ డి స్టార్ ఉంటుంది. అగైన్ నెక్స్ట్ ఏంటి దిస్ సింబల్ ఓపెన్ పారాంథసిస్. సో ఇప్పుడు ఇది ఏంటి ఇది అండ్ దిస్ వన్ ఏబిసిడి మైనస్ ఈ స్టార్. నెక్స్ట్ ఏముందమ్మా ప్లస్ సింబల్. అగైన్ ప్లస్ సింబల్ ఉంటేనే అది కూడా అందులోకి వెళ్తుంది స్టాక్లోకి వెళ్తుంది ఏబిసి ప్లస్ మైనస్ డి స్టార్. ఓకేనా, అగైన్ ఏముంది ఎఫ్ ఉంది ఎఫ్ అగైన్ సి ప్లస్. ఇప్పుడు ఏబిసి ప్లస్ డి మైనస్ డి స్టార్ ఎఫ్ ఉంది కదా. సారీ ఈ మిస్ అయిపోయింది మనకి స్టార్ తర్వాత క్లోజ్ ఈ. సో ఈ ఇక్కడికి వస్తుందమ్మా. దాని అగైన్ ఈ తర్వాత ఎఫ్ కూడా వచ్చేసింది కాబట్టి ఎఫ్ ఈ ఎఫ్. దెన్ నెక్స్ట్ ఏముంది క్లోజ్డ్ పారాంథసిస్ ఉంది అవునా. సో క్లోజ్డ్ పారాంథసిస్ ఉంటే మనకి ఇప్పుడు ఏంటి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్లోజ్డ్ పారాంథసిస్ ఉంటే ఇప్పుడు సింబల్ ఏముంది ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ సింబల్ ఏముంది క్లోజ్డ్ పారాంథసిస్. సో స్టాక్లో ఇప్పుడు ఏముంటుంది క్లోజ్డ్ వచ్చినప్పుడు ఏముంది బిఫోర్ పడుతుంది ఎఫ్ ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి సి ప్లస్ అండ్ ఏబిసి సి మైనస్ ప్లస్ మైనస్ డి స్టార్ ఈఎఫ్ ఎఫ్ ఉంటే ఎఫ్ ఇందులో పెడతాం కదా. దాని నెక్స్ట్ క్లోజ్డ్ పారాంథసిస్ వచ్చింది కదా. క్లోజ్డ్ అంటే ఈ రెండింటి క్లోజ్డ్ కదా ఈ ప్లస్. సో ఇది ఒక్క సింబల్ ఉంటుంది. అగైన్ ఏబిసి
ప్లస్ మైనస్ డి స్టార్ ఈఎఫ్ ప్లస్ అవును కదా. నెక్స్ట్ ఏంటి, ఇది ఒక్కటే ఉంది కదా, మొత్తం క్లోజ్ అయిపోయినాయి. సో లాస్ట్ వన్ is the what is the postfix expression ABC plus minus D star EF plus this is the final postfix expression. Postfix expression. ఓకే, అంటే ఏంటి, ఈ ఇన్ఫిక్స్ నుంచి మనం కన్వర్ట్, ఇది ఇన్ఫిక్స్ నోటేషన్. మనకి లాస్ట్కి వచ్చేసి పోస్ట్ ఫిక్స్ ఎలా రాస్తాం. సో నేను ఇన్ఫిక్స్ ప్రిఫిక్స్ పోస్ట్ ఫిక్స్ చేయడానికి ఏంటి, దెర్ ఈజ్ నో యూ, అంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేయం, యూజింగ్ ఆఫ్ దీస్ బ్రాకెట్స్ ఏమి యూజ్ చేయమని చెప్పాం కదా. సో ఇక్కడ ఏమైనా బ్రాకెట్స్ వచ్చాయా, సో బ్రాకెట్స్ రాలేదు, ఇవాల్యుయేట్ అయిపోయింది ప్రాబ్లం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫిక్స్ టు కన్వర్ట్ ఇంటూ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్.